హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజైతే మన వీడియోలో నేను మీకోసం దొండకాయ చట్నీ చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలో దొండకాయ చట్నీ వేసుకొని తింటే అన్నం మొత్తం చట్నీతోనే తినేస్తామండి. కావాలంటే ట్రై చేసి చూడండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం వేగుతుండగా తాలింపు గింజలు అంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మనకి ఆవాలు, జీలకర్ర ఏమైతే ఉంటాయో ఆ తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దొండకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నామండి. ఆ దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఆ దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకుని కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసుకుని ఎంతైతే సరిపోతుందో అది మనకు అర్థమవుతుందండి. సరిపడా ఉప్పు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత అవి మూత పెట్టుకొని వేయించుకోవాలండి. మగ్గాలి ముక్కలు కూడా. ఒకవేళ పచ్చిగా దంచుకుంటే పచ్చిగానే దంచుకోవచ్చు. సో అవి ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని పచ్చిమిర్చి అలాగే దొండకాయ ముక్కలు కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని అవి కోర్స్గా పట్టుకోవాలని, మెత్తగా వద్దు. తినేటప్పుడు ఆ దొండకాయ ముక్కలు అనేవి పంటికి తగులుతుంటే చాలా బాగుంటుందండి. అయిపోయిన తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టేసుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు, అలాగే ఎండుమిర్చి ఒక 2, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసుకొని చక్కగా అవంతా కూడా మంచిగా వేగిన తర్వాత మనం చట్నీ చేసి పెట్టుకున్నాం కదా, వేసుకునేవాళ్ళండి. అది మొత్తం కూడా ఈ తాలింపులో వేసేసుకొని చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతేనండి, దొండకాయ పచ్చడి అయిపోయింది. చాలా చాలా టేస్టీగా. ఒకవేళ మనకి ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చండి. అంతేనండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.